యక్షిని యక్షిని ఆ లోకం నుంచి ఈ లోకంకు వచ్చి 99 మందిని వశం చేసుకొని 100వ వాడి కోసం వేచి చూస్తుంది. ఆ 100వ వాడు దొరకకుండా చేసి ఆ యక్షిని నా వశం చేసుకుంటాను. హలో హలో హలో, క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్సా? పక్కకెళ్ళు, ఇక్కడ మేము ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. వెళ్ళమ్మా. కాదు, నేను అల్కాపూరి నుంచి వచ్చాను. ఓ, మాది నానక్రామ్ కూడా, దాని పక్కన ఉంటుంది, అల్కాపురి పక్కనే. అల్కాపూరి పక్కన ఇలాంటి పేర్లు నేను ఎప్పుడూ వినలేదే. అరే, నీకు అది కూడా తెలియకుండా ఎలా వచ్చినావు? అల్కాపురి పక్కన నానక్రామ్ కూడా, దాని పక్కన గచ్చిబౌలి, ఇవన్నీ హైదరాబాద్ లో ఉంటాయి. నేను హైదరాబాద్ లోని అల్కాపూరి గురించి మాట్లాడట్లేదు, మరి పైనున్న అల్కాపూరి గురించి మాట్లాడుతున్నాను. పైనున్న అల్కాపురి గురించా? అంటే నువ్వు యక్షినివా? అమ్మా, ఇంతకుముందు ప్రోమోలో చూస్తే అంత అందంగా ఉంది, ఇక్కడ చూస్తే క్లైమాక్స్ సినిమాలో ఉన్న చిత్రముఖిలాగా అనిపిస్తుంది. నువ్వు నిజంగా యక్షినివేనా? అవును, నేను యక్షిణిని. అది మరి ఇంతకుముందు చూసిన ప్రోమో అది కూడా నేనే. అవునా? అయితే దీన్ని 99 మందిని మనువాడి ఫైనల్ గా 100వ వాడి కోసం ఇక్కడికి వచ్చాను. సరే, అయితే నీకు ఆ 100వ వాడిని దొరికేలా చేసి, దొరకకుండా చేసి, నేను నీ లోకానికి సాగనంపుతాను. సరేనా? అయితే నీ లోకంలో నువ్వు వెళ్ళాలంటే దానికి ఈ సినిమాలో ఈ వెబ్ సిరీస్ లో నటించిన వాళ్ళని ఇక్కడ పిలిచేద్దాం. సరేనా? అలాగే. ముందుగా మా అగ్రజుడు, మా సోదరుడు మహాకాల్ అజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు మా మహాకాల్ తర్వాత నెక్స్ట్ రాబోతున్నారు మీ అమ్మమ్మల అమ్మమ్మకు అమ్మమ్మల అమ్మ. ఆవిడెవరంటే, ఆవిడెవరు? నేను ఎప్పుడు చూడనే లేదు. మీ అమ్మమ్మను నువ్వు చూడలేదు, కానీ మా లోకం అందరూ చూశారు. ఆవిడే లక్ష్మీ మంచు గారు. జ్వాలాముఖి గారు కొంచెం మోడర్న్ గా తయారయ్యారు, చాలా బాగున్నది. ఇప్పుడు తదుపరి మేము ఆగండి, నాకు కావాల్సిన 100వ వ్యక్తిని నేనే పిలుస్తాను. నీకు తెలుసా అతను ఎవరో? అవును, తెలుసు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆ మానవుడే కనిపిస్తూ ఉన్నాడు. అన్ని ఓటీటీలోనూ ఆయనే తిరుగుతున్నాడు, అంతే కదా? అవును. అయితే పిలిచేయి. ఆయనే నేను పిలుస్తాను. ఆ 100వ వాడిని నేను కదా మనవాడేది. ఓకే, నేను 100వ సారిగా మనవాడబోయే రాహుల్ విజయ్ ని పిలిచేద్దామా? నువ్వు మనవాడతావు, తర్వాత వాళ్ళని పైకి పంపిస్తావు, అదే మా బాధ. రాహుల్ విజయ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సరే, ఇంకా నేను 100వ సారి మనవాడబోయే నా లవర్ బాయ్ వచ్చేసాడు కాబట్టి నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఓకే, మీరు అలా వెళ్ళే కంటే ముందు మాకు చిన్న కార్యక్రమం ఉన్నది. అలా యక్షిని కొంచెం అయిన తర్వాత వేరే ప్రోగ్రాం పెట్టుకుందాం. ఇప్పుడు వేదిక మీదికి వేదికను పిలుద్దాం అనుకుంటున్నాం. ఎవరా వేదిక? మీ సీనియర్ యక్షిని వేదిక. మీరు ట్రైలర్లో చాలా మాయ చేశారు, ఇప్పుడు మా ప్రేక్షకులను కూడా మాయ చేయడానికి మీరు వచ్చేసారు. సంతోషం, మీరు కూర్చో, ఆసీనులు కండి. మీరిద్దరూ అంత లాగ్లో మాట్లాడుతున్నారు ఏంటో?
అంటే అంటే సీరియల్స్ కదా, ట్రైన్ నుంచి వస్తే మెల్లిగా మాట్లాడాలని ఏమైనా ఉందా? నాకు ప్రాక్టీస్ లేదు అందుకని. ఓకే. ట్రైలర్ యక్షిని కాబట్టి చూసాక కొంచెం మేము ఆ కూడా అలా లాంగ్వేజ్ మ్యాచ్ మాట్లాడడానికి చేయాలంటూ ప్రాక్టీస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దట్స్ విల్ ప్రాక్టీస్ ఇట్ నెక్స్ట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్ లైక్ దట్. ఈ గెటప్ వేసుకుంటే ఎంత ప్రాబ్లమ్ చూసారా? అందరు ఒక సైడ్ కూర్చొని ఆయన ఒక్కొని ఒక సైడ్ కొట్టారు. పర్లేదు, మీ సైడ్ మేము ఉంటాం అన్నయ్య, మీరు వెళ్ళిపోతారా? సరే ఓకే. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో నటించిన నటీనటుల్ని చూశారు, మరి టెక్నికల్ క్రూ మనం చూడాలనుకుంటే వాళ్ళని పిలిచేద్దామా? మరెందుకు లేదు. ముందుగా ఈ యక్షిని వెబ్ సిరీస్ కి డైరెక్టర్ తేజ గారిని వేదిక పైకి. తేజ గారా? నాకు బాగా పరిచయం. అవునా? చిత్రం అన్న సినిమా తీశారు ఆయనే కదా? వారిని చిత్రం అనే సినిమా తీసిన తేజ వేరు, ఈ ఓ! వెబ్ చిత్రం తీసిన తేజ వేరు. హనుమాన్ లో చేశారు తేజ సజ్జా. ఆయన తేజ సజ్జ అమ్మా, నువ్వు తేజ డైరెక్టర్ తేజ గారు అది కాదు, తేజ మర్ని. ఈ చిత్రం చేసిన డైరెక్టర్ ఆయన. పిలిచేద్దామా? అందంగా ఉంటాడా? నీకు కెమెరామెన్లు అందరూ కొంచెం ముసుగేసుకోండి అన్న, అందంగా ఉంటాడా అని చెప్పేసి మొత్తం టార్గెట్ పెట్టింది. పిలిచేసిన తర్వాత చూద్దాం అందంగా ఉంటాడో లేదు. అలాగే. తేజ మర్ని డైరెక్టర్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే. మీకు భూలోకం నుంచి యక్షలోకం వెళ్ళి అక్కడ కథ రాయాలని ఎలా అనిపించింది తేజ గారు? అన్ని పనులు నేనే చేసుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, ఈ కథ చేయాలని ఎలా వచ్చింది ఆలోచన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ నేను రాయలేదండి, మా ఫ్రెండ్ వంశీ రాశాడు. ఓకే. సో ఆయన థాట్ అనమాట. సో నాకు ఫ్యాంటసీ అన్నది చేయడం నాకు ఇంట్రెస్ట్. సో ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని పెట్టుకుంటూ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. అప్పుడే మాట్లాడేలా తర్వాత మాట్లాడచ్చు. లేదు, ఇప్పుడే మాట్లాడేయచ్చు. ప్రొడ్యూసర్ వాళ్ళు ఎలా వస్తారు, వాళ్ళకి కొంచెం వదిలేసి మీరు మిగతాది మాట్లాడేయచ్చు. అవునా? లేదా? సరే ఓకే. ఓకే, డైరెక్టర్ గారు చాలా స్వామి భక్తి గలవారు. వారు ఏంటంటే నెక్స్ట్ మన కెమెరామెన్ గారిని వేదికపైకి పిలుద్దాం అనుకుంటున్నాం. ఆయన పేరు చీకటి జగదీష్. చీకటి అంటే నాకు చాలా ఇష్టం. ఓసిని దుంపదేగా చీకటి అంటే ఆయన ఇంటి పేరమ్మా. చీకటి అంటే నువ్వు వేరే చీకటి కాదు. వెబ్ సిరీస్ లో బాగా చూసి చూసి అలవాటు అయిపోయింది నీకు. చీకటి జగదీష్, ఈయన పేరు మాత్రమే చీకటి, వెలుతురులోనే చేస్తాడు సినిమాలన్నీ. చీకటి జగదీష్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు మాట్లాడతారా కూర్చుంటారా? యాజ్ టీస్. ఓకే ఫైన్, నైస్ బ్యాచ్. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శి గారిని వేదికపైకి. ప్రియదర్శి, కమిడియన్ ప్రియదర్శి కాదమ్మా, హీరోగా మారి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నారా? కమిడియన్ గా వచ్చి హీరోగా మారి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కాదు. ఈ ప్రియదర్శి కాదు, ప్రియదర్శన్. ప్రియదర్శన్ గారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. చూసారా, మీరు అందరినీ చూస్తున్నారు కానీ మీ 100వ పర్సన్ ఎవరో తెలియట్లేదు మీకు. దయచేసి కూర్చోండి. ఇప్పుడు మన ఈ వెబ్ సిరీస్ అన్నిటికీ ఆయన ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రొడ్యూసర్ లేకుండా వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ రావు. కాబట్టి మన ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ దేవినేని గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రసాద్ గారా? నాకు కూడా చాలా పరిచయం. ప్రసాద్ దేవినేని గారు మీకు పరిచయమా? అవును. హలో సార్. మా లోకం కూడా వచ్చి ఆడిషన్స్ చేశారు ఈ యక్షిని కోసం, తెలుసా మీకు? ఏంటి, బాహుబలి చేశారు కాబట్టి ఆయన అన్ని లోకాల్లో ఫేమస్. ఓకే, మీ లోకంలోకి వచ్చి అక్కడ ఆడిషన్స్ కూడా చేశారా? అవును. మరి రిజల్ట్ ఏమైంది? ఏమైందో ఏమో తెలీదు, కానీ 100వాడుగా మనవాడదాం అనుకుంటే ఆయనకి నేను నచ్చలేదని రిజెక్ట్ చేసేసాను. నేను రిజెక్ట్ చేయకపోతే ఏం చేస్తారులేండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అక్కడ చూసావా వేదిక, లక్ష్మి మంచు, అలాంటి అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడు మరి నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తాను అనుకున్నావు?